అమ్మా టమాటాలు ఎలా 35 నిన్నెంత రేటు? నిన్న 32. నిన్న 32. ఓకే. ఎంత అవుతుంది వ్యాపారం? నాకు వ్యాపారం జరుగుతుంది 4,000 3,000 అంతకు జాస్తి జరగదు. నేను చాలా వేసుకోను, ఆపరేషన్ చేయించకుండా దండిగా వేసుకోను. దండిగా వేసుకో, ఏదో కొంచెం వేసుకుని అమ్మేసి వెళ్ళిపోతాను. అమ్మేసి ఇంటికి పోతాను. ఆరోగ్యం బాగానే ఉందా మరి? బాగుంది సార్. పథకాలు వస్తున్నాయి, పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఇంకేమన్నా పథకాలు వస్తున్నాయా? పథకాలు గితకాలు ఏం లేవు, పింఛన్ ఒకటి వస్తుంది. ఏమ్మా ఎలా ఉంది పని, వ్యాపారం బాగానే ఉందా? ఏం బాగలేదు సార్, అదే బాగుండయి అంతే. పింఛన్ వస్తుంది సార్. 3,000 ఇస్తారు. 3,000 ఇస్తా ఉన్నారు. ఏంటయ్యా రేట్లు? కొత్తిమీర కట్ట 15, కరివేపాకు 2, పుదీనా 10. సిర్రాకంటే ఏంటి? సిర్రాకంటే ఏంటి? ఫ్రై ఆక తాలింపు చేసుకుంటారా? పాలకూర, మెంతెం, తోటకూర, గోంగూర, చుక్కకూర. సిర్రాకు మొదటిసారి విన్నానయ్యా నేను. ఓకే. ఎలా ఉంది కొట్టు? బాగానే ఉందా? బాగానే ఉందా? ఏంటి రోజుకి ఎంత అమ్ముతారు? ఉంటుంది సార్ 2,000. 3,000 దాకా ఉంటుంది. 3,000 ఏముండదు, 2,000. 2,000 ఆకుకూరలు ఏమొస్తుంది సార్. ఓకే. ఈ షెల్టర్ అది మీదైనా పర్మనెంటా? ఇక్కడ కరెంట్ ఏం లేదు, రోజు రూమ్ మారాల్సిందే. రోజు మారాల్సిందే. ఓకే. ఇక్కడ ఎవరు కమిటీ ఎవరైనా ఉంటారు దీనికి? ఎవరు ఆఫీసర్ ఉంటారు సార్. ఆఫీసర్ ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్తారు. దాని ప్రకారం మీరు కౌంటర్ తీసుకోవాలి. ఓకే. బాగానే ఉందా గవర్నమెంట్? అది బాగానే ఉందా? ఎమ్మెల్యే గారు అది బాగా చేస్తున్నారా? మారాలా? ఏం అవసరం లేదు. పథకాలు ఏమైనా వస్తున్నాయా? ఏం లేదు సార్, మాకేం పథకాలు ఏం రావట్లేదు. ఓకే. ఏంటి పథకాలు ఏమైనా అందుతున్నాయా లేదా? ఏం వస్తున్నాయి చెప్పు. అమ్మఒడి, ఇంకా డాక్రాలు, రుణమాఫీలు వస్తున్నాయి. ఏంటి మరి ఎలక్షన్ వస్తుంది కదా? వస్తుంది కదా సార్. ఎలా ఉంది? ఎలా ఉండొచ్చు అనుకుంటున్నారు? ఎలా? బాగానే ఉంది. బాగానే ఉంది. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? తెలుసు. ఎవరు పేరు రాలేదు సార్ నాకు. పోనీ సీఎం ఎవరు? జగన్. సో ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో తెలియదు. ఓకే. మరి ఇప్పుడు ఆయనే పోటీ చేస్తున్నాడు మళ్ళీ. అంజాద్ బాషా డిప్యూటీ సీఎం. ఆయన నోరు తిరగలే. మరి మళ్ళీ వస్తాడా ఆయన, లేకపోతే మారుతుందా? ఇప్పుడు టీడీపీ నుంచి లేడీస్కి ఇచ్చారు కదా. అవును. మాధవి గారి పేరు గుర్తుంది, అంజాద్ గారి భాషా గారి పేరు గుర్తులేదు. ఓకే. ఆవిడే మరి కలిసారా? లేదు సార్, పోస్టులు చూసినాం కదా, వాళ్ళ పోస్టులు వేసినారు. ఓకే. మరి ఏంటి ఆమె వచ్చే అవకాశం తెలియదు కదా సార్, ఆమె గురించి ఇంకా తెలియదు. ఓకే. సో మనకి తెలియదు కదా. షీఈస్ న్యూ టు పాలిటిక్స్, షీఈస్ న్యూ టు కాన్స్టిట్యుయెన్సీ ఆల్సో. అఫ్ కోర్స్ కడప నుంచే ఆమె ఉన్నారు, కానీ చాలామందికి తెలియదు. సో అందుకని ఆమె గురించి మనకు తెలియదు కదా సార్. ఏమో బాగానే ఉందా వ్యాపారం? బాగానే సార్. బాగానే ఉంది. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 3,000 ఇస్తాం. ఇంకేమైనా పథకాలు వస్తున్నాయా? ఇల్లు అది వచ్చిందా? ఇల్లు ఉందేమో నీకు? బాడిగింట్లో ఉన్నా. ఎమ్మెల్యే గారిని అడగరాదా మరి ఇంటి గురించి? బాడుగిల్లే కదా. బాడిగింట్లో ఉన్నా. మరి అడిగితే ఆయన ఇల్లు ఇస్తారు కదా, రాసిస్తారు కదా. అడగలేదు ఎప్పుడు? అడగలే. ఏంటి గవర్నమెంట్ ఏమన్నా మారాలా? బాగానే ఉందా? ఏమనుకుంటున్నావు? ఏం ఏమనుకోవట్లే. ఓటు మాత్రం వేస్తావు? ఏమో పింఛన్ వస్తుందా? బాగానే ఉందా, లేకపోతే ఏమన్నా మారాలా, లేకపోతే ఇంకా ఏమన్నా కష్టం నష్టం ఉందా? ఏం చేయాలి సార్, ఇల్లు లాక సత్సన్నం ఏం చేయాలి? ఏమి లేదు సార్. అంతేనా? ఎవరు మొగుడు చనిపోయినాడు, ఎవరు లేరు. ఏమన్నా సంపాదించుకుంటే బతకాలో లేకుండా అలా పింఛన్ డబ్బులు వచ్చా, ఈ ఒకనాడు చిక్కితే ఒకనాడు చిక్కవు. ఒక లేనవ్వదు ఇంటికి పోవాలా. సరే. ఇల్లుందా? ఇల్లు ఉంది సార్. ఇల్లు ఆడుంది సార్, లేకనే సార్ ఇల్లు కూడా లేదు. మరి ఇల్లు పెట్టుకుంటే ఇస్తున్నారు కదా స్థలాలు. ఎవరుంటారు సార్, అంత మనుషులు లేరు, లేకనే ఈ గత్త అయిపోయింది.
ఓటు వేస్తావా? మామూలుగా ఓటు అయితే ఉందిగా నీకు ఇక్కడ. ఓటు ఉండే సార్, ఓటు మాకు నచ్చిన వాళ్ళకి వేసుకుంటాం అంతవరకే, అంతే. ఎవరన్నా కానీ ఎవరో మాకేమి పెట్టేది ఏం లే, మా కష్టానికి తప్పదు, మాకు తప్పదు. ఓటు అయితే వేస్తావుగా? ఏమైతుంటే ఎట్లా, నేను బతికిన దినాలు ఓటు వేయాలా, వేయాల్సిండేదే. గవర్నమెంట్ మారాలయ్యా, నేను ఒక్కదాన్నే బతికేది కాదు, గవర్నమెంట్ మారాలా. నేను ఇప్పుడు ఆ స్థలంలో ఉండ, ఆ స్థలంలో వెళ్ళి పక్కకు వచ్చి ఇంకొకటి వచ్చి వాడు బతుకుతాడు, ఒక్కలమే ఉండకూడదు. సరే.